ఓం నమో వెంకటేశాయ. చంద్రశేఖర్ తిరుపతి అప్డేట్స్కు స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం రోజువారీ దర్శనాల సమాచారానికి స్వాగతం. ముందుగా దర్శనాల వివరాలు. నిన్నటి రోజున తిరుమల శ్రీవారిని అనగా మార్చి 3వ తేదీన ఆదివారం నాడు 76,876 మంది భక్తులు శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. 23,424 మంది భక్తులు శ్రీవారికి మొక్కుబడుల రూపంలో తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్నటి రోజున శ్రీవారికి హుండీలో భక్తులు 4,20,00,000 రూపాయలు సమర్పించుకున్నారు. ఈరోజు ఉదయం 6 గంటల వరకు ఎటువంటి టోకెన్ లేకుండా శ్రీవారి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లో భక్తులు 19 కంపార్ట్మెంటుల్లో వేచి ఉన్నారు. వీరందరికీ దర్శనం అనేది సుమారుగా 10 నుంచి 12 గంటల సమయం పడుతుంది. అలాగే తిరుపతిలో ఆఫ్లైన్లో ఇస్తున్నటువంటి స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు, శ్రీవారి మెట్టు మార్గంలో ఇస్తున్నటువంటి దివ్య దర్శనం టోకెన్లు కలిగి ఉన్నటువంటి భక్తులకు దర్శన సమయం అనేది 5 నుంచి 6 గంటలు పడుతుంది. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, 500 రూపాయల వర్చువల్ సేవా టికెట్లు కలిగి ఉన్నటువంటి భక్తులకు దర్శనం సమయం అనేది 2 నుంచి 3 గంటలు పడుతుందండి. ఇవి దర్శనాల వివరాలు. ఇక ప్రతిరోజు తిరుపతిలో ఆఫ్లైన్లో స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు 3 ప్రదేశాల్లో ఇస్తున్నారండి. అవి ఒకటి తిరుపతి రైల్వే స్టేషన్కి ఎదురుగా ఉన్నటువంటి విష్ణు నివాసంలోను, రెండవది తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ మెయిన్ బస్టాండ్కి దగ్గరగా ఉన్నటువంటి శ్రీనివాసం కాంప్లెక్స్లోను, మూడవ కేంద్రం అలిపిరి బస్టాండ్కి దగ్గరగా ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్లోను. ఈ 3 ప్రదేశాల్లో స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు ప్రతిరోజు తెల్లవారుజామున 3 లేదా 4 గంటల నుంచి ఇవ్వడం ప్రారంభిస్తారండి. ఇవి రోజుకి సుమారుగా 20,000 స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు అందుబాటులో ఉంటాయి. ఏ రోజుకు సంబంధించిన దర్శనం టోకెన్లు ఆ రోజే ఇస్తారు. ఆ రోజుకు సంబంధించిన స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల కోటా అయిపోగానే మరుసటి రోజు తెల్లవారుజామునకు సంబంధించిన స్లాట్స్ అనగా తెల్లవారుజామున స్లాట్స్ 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు, 6 గంటలకు సంబంధించినటువంటి స్లాట్స్కు సంబంధించినటువంటి టోకెన్లు ఇస్తారండి. ఆ స్లాట్స్కు సంబంధించిన టోకెన్లు కూడా అయిపోగానే కౌంటర్లు క్లోజ్ చేస్తారు. ఎటువంటి టోకెన్లు లభించినటువంటి భక్తులు నేరుగా తిరుమలకు వెళ్ళి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా శ్రీవారిని దర్శనం చేసుకోవచ్చు. కాకపోతే ఈ దర్శనం సమయం అనేది ఎక్కువ సమయం పడుతుంది. స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు లేదా దివ్య దర్శనం టోకెన్లు కలిగి ఉన్నటువంటి భక్తులు దర్శనం సమయం అనేది కేవలం 5 లేదా 6 గంటల్లోనూ లేదా 4-5 గంటల్లోనూ అయిపోతుందండి. ప్రతి స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ మీద మీ యొక్క టైం స్లాట్ ఉంటుంది. దర్శనం యొక్క టైం స్లాటు. ఆ టైం స్లాట్కి 1 గంట ముందుగా కానీ లేదా ఖచ్చితంగా కానీ ఆలస్యంగా కానీ 1 గంట వెళ్ళవచ్చండి. అలాగే తిరుమల స్వామివారి దర్శనానికి వస్తున్నటువంటి ప్రతి ఒక్క భక్తులు కూడా మీ వెంట మీ యొక్క ఆధార్ కార్డు తప్పనిసరిగా తెచ్చుకోవాలండి. మీరు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ పొందాలన్నా లేదా తిరుమల కొండపైన ఆఫ్లైన్లో రూమ్ పొందాలన్నా, రూమ్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా మీ వద్ద ఖచ్చితంగా తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉండాలండి. ఆధార్ కార్డు ఒరిజినల్ లేదా జిరాక్స్ స్పష్టంగా కనిపించేటువంటి మీ యొక్క ఐడి నంబరు, పేరు స్పష్టంగా కనిపించేటువంటి జిరాక్స్ తెచ్చుకోవాలి. కావున శ్రీవారి భక్తులు గమనించగలరు. తిరుపతి నుంచి తిరుమల కొండ మీదకు నడిచి వెళ్ళడానికి 2 నడక మార్గాలు అందుబాటులో ఉన్నాయండి. ఒకటి అలిపిరి కాలినడక మార్గం. అలిపిరి కాలినడక మార్గం ద్వారా భక్తులను నడిచి వెళ్ళడానికి తెల్లవారుజామున 4 గంటల నుండి రాత్రి 9:30 లేదా 10 గంటల వరకు నడిచి వెళ్ళడానికి అనుమతిస్తారు. అలిపిరి మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్ళేటువంటి భక్తులు అలిపిరి దగ్గరగా ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్లో స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు పొంది అలిపిరి మెట్ల మార్గం ద్వారా నడిచైనా వెళ్ళవచ్చు లేదా బస్సు మార్గం ద్వారా అయినా నడిచి వెళ్ళవచ్చండి. అలిపిరి మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్ళేటువంటి భక్తులు అలిపిరి మెట్ల మార్గం ప్రారంభంలో లగేజీ డిపాజిట్ కౌంటర్ ఉంటుందండి. మీ యొక్క లగేజీని ఆ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లగేజీ డిపాజిట్ కౌంటర్లో అప్పచెప్పి రసీదును పొంది మీరు అలిపిరి మెట్ల మార్గం ద్వారా నడుచుకుంటూ వెళుతూ తిరుమల కొండ మీద చేరుకున్న తర్వాత
మెట్ల మార్గం ఎండింగ్ పాయింట్‌లో కుడివైపున మీ యొక్క లగేజీ తిరిగిచ్చే కౌంటర్ ఉంటుంది. మీరు తిరుపతిలో లగేజీ అప్పజెప్పేటప్పుడు మీకు ఇచ్చినటువంటి రసీదును చూపించి మీ యొక్క లగేజీని పొందవచ్చు. ఉచితంగా లగేజీని పొందవచ్చు. మీరు లగేజీని తీసుకునే సమయంలో డబ్బులేమీ చెల్లించనవసరం లేదండి. కావున శ్రీవారి భక్తులు గమనించగలరు. అలాగే తిరుపతి నుండి తిరుమలకు నడిచి వెళ్ళడానికి రెండవ మెట్ల మార్గం శ్రీవారి మెట్టు నడక మార్గం. ఈ నడక మార్గం ద్వారా భక్తులు నడిచి వెళ్ళడానికి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు నడిచి వెళ్ళడానికి అనుమతిస్తారు. ఈ మెట్ల మార్గంలో దివ్యదర్శనం టోకెన్లు రోజుకు 5,000 దివ్యదర్శనం టోకెన్లు అందుబాటులో ఉంటాయి. ఈ మెట్ల మార్గంలో నడిచి వెళ్ళేటువంటి భక్తులు మీ యొక్క ఆధార్ కార్డును చూపించి ఈ దివ్యదర్శనం టోకెన్‌ను పొంది ఈ మెట్ల మార్గం ద్వారా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. లేదా బస్ మార్గం ద్వారా అయినా వెళ్ళవచ్చండి. ఈ మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్ళేటువంటి భక్తులు మీ యొక్క లగేజీని స్టార్టింగ్ పాయింట్‌లో లగేజీని అప్పజెప్పి తిరుమల కొండకు చేరుకున్న తర్వాత మీ యొక్క రసీదును చూపించి లగేజీని పొందవచ్చండి. ఈ నడక మార్గంలో రోజుకు 5,000 దివ్యదర్శనం టోకెన్లు అయిపోగానే కౌంటర్లు క్లోజ్ చేస్తారు. ఎటువంటి టోకెన్లు లేనటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లో వేచి ఉండి శ్రీవారిని దర్శనం చేసుకోవాలి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా వెళ్ళేటువంటి భక్తులకు దర్శనం సమయం అనేది ఎటువంటి టోకెన్ లేనటువంటి భక్తులకు దర్శనం సమయం అనేది ఎక్కువ సమయం పడుతుంది. కావున శ్రీవారి భక్తులు గమనించగలరు. అలాగే తిరుపతి నుండి తిరుమలకు ఘాట్ రోడ్ మార్గం ద్వారా వాహనాలను బస్సులు కానివ్వండి, 4 వీలర్స్ కానివ్వండి, వీటిని ఉదయం తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 11:50 వరకు ఘాట్ రోడ్ మార్గం ద్వారా వెళ్ళడానికి తిరుపతి నుండి తిరుమలకు, తిరుమల నుండి తిరుపతికి వెళ్ళడానికి అనుమతిస్తారు. 2 వీలర్స్ మాత్రం ఉదయం తెల్లవారుజామున 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు తిరుపతి నుండి తిరుమలకు కానివ్వండి, తిరుమల నుండి తిరుపతికి కానివ్వండి, ఈ మార్గం ద్వారా ఘాట్ రోడ్ ద్వారా 2 వీలర్స్ వెహికల్ను ఈ సమయంలో అనుమతిస్తారు. అలాగే తిరుమల కొండపైన ఆఫ్లైన్లో రూమ్స్ పొందటానికి సిఆర్ఓ ఆఫీస్ వద్ద మీరు మీ యొక్క మొబైల్ నంబరు మరియు ఆధార్ కార్డును తీసుకొని రూమ్ కోసం రిజిస్టర్ చేసుకోవాలి. మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నంబర్కు మెసేజ్ వస్తుంది. మీకు ఏ కాటేజీలో రూమ్ అనేది అలాట్ చేశారో మెసేజ్ వస్తుంది. ఆ సంబంధిత కాటేజీ వద్దకు వెళ్ళి మీ యొక్క మెసేజ్ను చూపించి రూమును పొందవచ్చండి. కావున శ్రీవారి భక్తులు గమనించగలరు. రూమును పొందేటువంటి భక్తులు ఉదయం తెల్లవారుజామున 5 గంటల నుంచి 7 లేదా 8 గంటలలోపు వెళ్తే రూమ్ అనేది తొందరగా ఖచ్చితంగా అలాట్ అవుతుంది. 7 గంటలు దాటిన తర్వాత వెళితే రూమ్ అనేది అలాట్ చేయడానికి కొంచెం ఆలస్యం అవుతుందండి. కావున శ్రీవారి భక్తులు గమనించగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. మా ఛానల్ను చూస్తున్న శ్రీవారి భక్తులు సబ్స్క్రైబ్ చేసుకుని చూడగలరు. ఓం నమో వెంకటేశాయ.